నీ జాతకం కలిగిన మనిషి మళ్ళీ మాకు దొరకాలంటే ఎంత కష్టమో చెప్పు. చెప్తున్నాను వినవే. నీ కూతురు నాకంటే ముందే చచ్చిపోతుంది. ఇది నా శాపం. నిన్ను నేను బయటకు పంపిస్తాను. నా ప్రాణం అడ్డేసైనా సరే నిన్ను బయటకు పంపిస్తాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు బావా? చెప్పు బావా, ఈ అమ్మాయి ఫోటో నీ రూమ్ లో ఎందుకుంది? తను నా ఫ్రెండ్. దినా, నీ ఫ్రెండ్ ఫోటో బావ రూమ్ లో ఎందుకుంది? ఎందుకుండకూడదు? ఉంటే తప్పేముంది? అమ్మా, 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 ఈ ఫోన్ నుంచి మాట్లాడడం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే వీళ్ళు పని మనుషులు కూడా నమ్మరు. అందుకే మా ఫోన్ లోపలికి తీసుకురానివ్వరు. తొందరగా నీకు గుర్తున్న వాళ్ళకి ఫోన్ చేసుకోమ్మా. తీసుకో. స్విచ్ ఆఫ్ వస్తుంది. రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేయడం లేదు. సరిగ్గా గుర్తుకు రావడం లేదే. ఈ నంబర్ ఎవరిది? లక్కీ నంబర్ అయితే కాదు. ఎవరో తెలిసిన వాళ్ళ నంబరే అనిపిస్తోంది. ఎందుకంత సీరియస్ గా ఉన్నావు జగదీశ్వరి? టెండర్ ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది. అన్నిసార్లు మనకే రావాలంటే ఎలా? ఓడిపోతావనుకున్నప్పుడు పోటీకి వెళ్ళకూడదు. వెళ్ళావంటే గెలవకుండా రాకూడదు. త్వరగా పోనివే.
ఓకే బాయ్. బాయ్ బావా, త్వరగా వచ్చేసేయ్. ఏమైంది బావా? మొబైల్ మర్చిపోయాను, తీసుకొస్తావా? అలాగే బావా. ఎవరైనా లిఫ్ట్ చేయండి ప్లీజ్. ప్లీజ్ త్వరగా లిఫ్ట్ చేయండి. హలో హలో హలో, ఎవరండి? మీరు ఫోన్ చేసి నన్నెవరని అడుగుతారేంటండి? నా పేరు శైలజ అండి. హలో హలో హలో, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ప్లీజ్. మీ వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదండి. హలో హలో హలో, ఒక్క నిమిషం అండి. హలో 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 సార్, చూడండి నాకు ప్రాణహాని ఉంది. నేను ప్రస్తుతం ఓపెన్ రెడ్ ఇంట్లో ఉంటున్నాను. వినిపిస్తుందా? హలో 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 నాకేం అర్థం కావట్లేదండి. మా బావకి ఇస్తున్నాను, మాట్లాడండి. హలో ఎవరు మహా? ఏమో తెలీదు బావా, నువ్వు మాట్లాడు. హలో సార్, నా పేరు శైలజ అండి. నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను. మీకేం పని ఉండదా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్పి జనాలు డబ్బు మీద బతుకుతారు. అయ్యో హలో సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్. ఒకసారి నా మాట వినండి. బాయ్ బావా. బాయ్ మహా. లతా, లతా, అమ్మా అమ్మా, వాళ్ళు వచ్చేసారమ్మా. త్వరగా ఫోన్ ఇవ్వండి అమ్మా. వాళ్ళు వచ్చేసారమ్మా. అమ్మ త్వరగా ఫోన్ ఇవ్వండి అమ్మా. ఒక్క నిమిషం. లతా, లతా. అమ్మ అమ్మ ఫోన్ ఇచ్చేయండి అమ్మా. అమ్మ అమ్మ ప్లీజ్ అమ్మా, ఫోన్ ఇచ్చేయండి అమ్మా. ఒసేయ్ లతా, చెప్పండి మేడం. కాఫీ తీసుకురా. అలాగే మేడం. ఆగు. ఏంటే కంగారు పడుతున్నావు? ఏదైనా దొంగ పని చేసావా? అదేంటమ్మా అలా అన్నారు? మరెందుకు భయపడుతున్నావు? ఏం లేదండి. అదేం చేస్తోంది? రూమ్ లో ఉన్నారమ్మా. సరే సరే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరాపో. అలాగే అమ్మా. ఇదిగో, ఒకసారి మినిస్టర్ అన్నయ్యకి ఫోన్ చేసి ఆ టెండర్ మనకొచ్చేట్టు చేయమని చెప్పు. పెళ్లికి ముందు ఇలాంటి రికమెండేషన్స్ పెట్టుకోకూడదు రాజేశ్వరి. సంబంధాలు సంబంధాలే, వ్యాపారాలు వ్యాపారాలే. అచ్చం అమ్మ బుద్ధులే వచ్చాయి నీకు. మోయ్, ముందు ఫోన్ చేయి. లత, ఇక్కడున్న కార్డ్లెస్ ఫోన్ ఏది? ఇక్కడ ఉండాల్సిన ఫోన్ ఏదే?
ఫోన్ అక్కడ రింగ్ అవుతోందేంటి? తీసుకురా. ఆగో, మీరు పని మనిషి కాదు, ఈ ఇంటి ఓనరు. ఇప్పుడు బాగా గుర్తొస్తానే, మిగతా టైంలో మాత్రం గుర్తురాను. లతా, మేడం, ఫోన్ తీసుకురావే. అక్కడికెలా వెళ్ళిందే? ఉదయం అయ్యగారు అక్కడ పెట్టి మర్చిపోయారు మేడం. నేనా? అవునయ్య గారు. లేదే, నా మీదొట్టు. లేదమ్మ గారు, నా మీదొట్టు. హలో, హలో, ఇందాక నాకు కాల్ చేశారు. మీరెవరండి? మీరెవరు? కాల్ చేసింది మీరెవరో చెప్పండి. నేను చేయలేదే. సరే పెట్టేయ్, ఎందుకు అరుస్తున్నావు? ఒక్క నిమిషం. నా పేరు జగదీశ్వరి. ఏ జగదీశ్వరి? హ. సిటీలో అందరూ నన్ను టెండర్ జగదీశ్వరి అంటారు. నేను ఎక్కడ టెండర్ వేస్తే అక్కడ నాదే పై చెయ్యి. ఓ, నువ్వా జగదీశ్వరి? ఎవరు నువ్వు? నేను రఘుని. రఘు అంటే? రఘు అంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రఘుని. మర్చిపోయావా జగదీశ్వరి? మర్చిపోయే గతం కాదు కదా మనది. కరెక్టే. అవును, నువ్వు నీ కొంగుచాటు మొగుడు మారారా లేకపోతే ఇంకా అలాగే ఉన్నారా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి ఎలా మారవో మేము అలాగే మారం. జగదీశ్వరి, మీరు చేసేవన్నీ ఏదో పనులు, పోల్చుకునేది మాత్రం పంచభూతాలతో. కలిసి చాలా సంవత్సరాలైంది. సమయం చూసుకొని ఒకసారి కలుద్దామా? తప్పకుండా కలుద్దాం. ఆ రఘుగాడికి ఎవరు ఫోన్ చేశారు? ఏమో, చావు గురించి భయం లేదు, వీళ్ళ కోసం చనిపోతున్నందుకు బాధగా లేదు. నా వాళ్ళెవరో తెలుసుకోకుండా, వాళ్ళని కలుసుకోకుండా చనిపోతానేమోనని బాధగా ఉంది. చనిపోయే ఒక్క క్షణం ముందైనా నా తల్లిదండ్రుల్ని, నా వాళ్ళని నాకు చూపించు స్వామి. జగదీశ్వరి, ఓపుల్ రెడ్డి.
చెప్పు, నిన్నే అడుగుతున్నాను. ఎలక్ట్రీషియన్ వా? ఆ, ఆ. మరి చెప్పవే, మీటర్ లోపలుంది, వెళ్ళి చూడు. అలాగే మేడం. ఏమండి, ఏంటి? వస్తున్నారా? ఓకే ఓకే, వచ్చేయండి. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? తలుపు ఎందుకేసావు? నన్నే చేయదు. భవానీ, భవానీ అమ్మా, భవానీ, భవానీ అమ్మా. భవానీ, భవానీ, భవానీ అమ్మా. తలుపు తీయమ్మా. భవానీ, భవానీ, భవానీ. ప్లీజ్ భవానీ, భవానీ, భవానీ అమ్మా, భవానీ. ఎలక్ట్రీషియన్ అని అబద్ధం చెప్పి ఇంత పని చేస్తావురా? భవానీని చంపడానికి పంపించారు కదూ. మానసికంగా, శారీరకంగా ఆ అమ్మాయిని ఎప్పుడూ చంపేశారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి బతికున్న శవం. అయినా మీ పగ పంతం చల్లారలేదా?